తెల్లగా పొడుగుంటది కదా, గదే పూజా హెగ్డే. మొన్నటిదాకా గా బాలీవుడ్ లా హిస్టారికల్ డ్రామా ఏందో చేసింది కదా, మోహెంజోదారో, హృతిక్ రోషన్ తా. గా సినిమాలా బిజీగా ఉన్నది. ఇప్పుడేమో మళ్ళా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తుంది. ముచ్చటగా మూడో సినిమా అన్నట్లు. ఫస్ట్ ఏమో ముకుంద అన్నది, తర్వాతేమో కలైలా కోసం అన్నది, గిప్పుడేమో దువ్వాడ జగన్నాథం అక్క అంటుంది. గీ సినిమాల హీరో ఎవరో ఎరికేనా? టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నట్లు. గీ పోరికి అల్లు అర్జున్ తో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. మస్తు లక్ అన్నట్లు. గీ సినిమాల పూజా హెగ్డే గిట్లా మస్తు రొమాంటిక్ రోల్ చేస్తున్నాడంట. అన్ని టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ని గిట్లా అట్రాక్ట్ చేస్తదంట. మళ్ళా ఈ డీజే ఏంది బై, ఏమన్నా లొల్లి చేస్తుందా తెలుగు సినిమా ఇండస్ట్రీలా? కానీ మస్తు రూమర్లు వచ్చినాయి గీ డీజే పైన. ఈ రూమర్లకి మన మూవీ మేకర్స్ క్లారిటీ బి ఇచ్చిండ్రు. గీ సినిమా పేరుకి గా డీజేకి బన్నీకి ఏం సంబంధం లేదు. గీ సినిమాల బన్నీ పేరు గిట్లా దువ్వాడ జగన్నాథం అని మస్తు క్లారిటీ ఇచ్చిండ్రు. గీ సినిమా ప్రొడ్యూసర్ ఎవరో ఎరికేనా? దిల్ రాజా అన్నట్లు. బ్యానర్ ఏమో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. మళ్ళా డైరెక్టర్ ఏమో హరీష్ శంకర్ అన్నట్లు. గీ సినిమా మన అల్లు అర్జున్ దిల్ రాజాలది ముచ్చటగా మూడో సినిమా అన్నట్లు. ఫస్ట్ ఏమో ఆర్య చేసిండ్రు, తర్వాతేమో పరుగు చేసిండ్రు. ఇప్పుడు ఈ సినిమా బి ఆ రెండు సినిమా లక్క సూపర్ హిట్ అవ్వాలని అరే దిల్సే అనుకుంటున్నా బై. గీ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ లో స్టార్ట్ అవుతుందంట. మళ్ళా అల్లు అర్జున్ లింగస్వామి డైరెక్టర్ తా తమిళ తెలుగు సినిమా ఏదో ఒప్పుకున్నాడు కదా, గా సినిమా బి హోల్డ్ లో పెట్టిండంట. మళ్ళీ ఎందుకు పెట్టిండో ఏమో. మరి కేసీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే స్టేజ్ పైన కనిపిస్తే అరే కానీ నాకు జర్రంతా